స్తోత్రం. మరి కల్వరి సువార్త సంఘాన్ని బట్టి దేవునికి స్తోత్రం. మరి గోదావరి తనలో ఆ సంఘం స్థాపించబడి మరి కొన్ని స్థలాలకు వెళ్ళింది. అక్కడక్కడ కల్వరి సువార్త సంఘాలు ఉన్నందుకు చాలా సంతోషం. మరి కల్వరి సువార్త సంఘం ఎన్నో సంఘాలకు అది మాదిరి అయిన సంఘం. కొంతమంది విశ్వాసులైన కుటుంబాలైన సంఘాలైనా ఈ సంఘం ఏ విధంగా దేవుని మీద ఆధారపడుతూ విశ్వాసంతో ప్రార్థనాపూర్వకంగా చక్కటి సాక్ష్యాన్ని కట్టిందో మరి దాన్ని ఫాలో అయ్యారు. ఆ సంఘం ఈ FCIలో కూడా ఉన్నందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. మరి పాత రోజులన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. దేవుని దయ వల్ల ఆ సంఘం కొనసాగించబడుతూ మరి స్థిరపరచబడుతూ ముందుకు సాగుతున్నందుకు దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ మీ పాస్టర్ గారు దయాకర్ గారు వారి ఫ్యామిలీతో కలిసి మరి నన్ను పిలిచినందుకు దేవునికి స్తోత్రం. ఇక్కడ మరి సంఘ పెద్దలు కూడా ఉన్నారు. ఆ సంఘ పెద్దల్ని బట్టి మరి దేవునికి స్తోత్రం. స్వామి బ్రదర్, తర్వాత కుమరయ్య పేరేం పేరు కుర్నేల్ గారు, వారిని బట్టి లూక అంటే నాకు తెలిసిన వాళ్ళు వీళ్ళు లూక ఉన్నారా ఇక్కడ, ఆయనని బట్టి దేవునికి స్తోత్రం. మరి ఇంకా అందరిని బట్టి కూడా మరి నేను ఇక్కడ అమ్మగారు నేను వచ్చినప్పుడు అంజయ్య బ్రదర్ అని ఆయన ఉండేవాడు. జయమ్మ సిస్టర్ ఉందా ఇక్కడ? ఓకే, చాలా ప్రేమతో వాళ్ళు ఆహ్వానించేవారు. మేము ఇక్కడికి వస్తున్నామంటే వాళ్ళ ఇంటి ముందు మంచం వేసి ఒక బెడ్షీట్ దాని మీద వేసి చాలా ప్రేమతో ఆహ్వానించేవారు. ఇక్కడ ఏరియాలో ఉన్న వారందరినీ బట్టి దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్న గోదావరి కని సంఘ ప్రజలు ఉన్నారు ఇక్కడ, వారిని బట్టి కూడా జీవరత్నం గారు, ఆ తర్వాత ఆనంద్ గారు, వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని స్తోత్రం. ఇంకా దేవుడు ఆశీర్వాదించి ఇంకా దేవుడు దీవించుగాక. ఈ సమయంలో దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. మరి మీకోసం ఏర్పాటు చేయబడ్డ వాక్య భాగాన్ని మనం ఒకసారి చదువుకుందాం. ఎవరైనా యెషయా గ్రంథము 45వ అధ్యాయం కొన్ని నిమిషాల్లో మనం వాక్యాన్ని ధ్యానించి ముగించుకుందాం. కొన్ని నిమిషాలు 45వ అధ్యాయం ఎవరైనా ఒక 22వ వచనం గట్టిగా చదవండి. ఓకే, దేవునికి స్తోత్రం. ఇక్కడ మరి యెహోవా దేవుడు మరొక మాటలో చెప్పాలంటే శరీరధారిగా వచ్చిన ఆ యెహోవా దేవుడు శరీరధారిగా వచ్చిన యేసు ప్రభు ఈ మాట పలుకుతా ఉన్నాడు. ఒక చక్కటి మాట. ఈ మాటలో ఒక పిలుపు ఉంది. ఒక పిలవడం ఒకటి ఉంది. ఏంటంటే భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. ఈ రక్షణ అన్న మాటను మనం ధ్యానిస్తా ఉన్నాం. దేవుడు మానవులకు ఒక పిలుపునిస్తా ఉన్నాడు. మీరు రండి, నన్ను చూడండి. మరి భూమి మీద ఉన్న ఎవరైనా కూడా, ఏ దేశంలో ఉన్నవారైనా ఎవరైనా కూడా మీరు నా యొద్దకు వచ్చి నా వైపు చూసి మీరు రక్షణ పొందవచ్చు అన్న మాట పలుకుతున్నట్టు. ఎంత చక్కటి పిలుపు చూడండి దేవుని బిడ్డలారా. మానవులకు రక్షణ అన్నది చాలా అవసరం కాబట్టి దేవుడు వారిని ప్రేమించి భూమి మీద ఉన్న మనుషులను ప్రేమించి మరి మీరు రక్షణ పొందడానికి రండి, నేనే దేవుడను అని ఇక్కడ దేవుడు చెప్తున్నట్టు మనం చూస్తా ఉన్నాం.
రక్షణ అన్న మాటను మనం ధ్యానిస్తున్నప్పుడు ఒక ప్రశ్న వేస్తున్నాను నేను. మీరు ఎవరు చేతులు ఎత్తొద్దు, చేతులు ఎత్తుకుంటాను. మీరు మీ మనసులో నేను జవాబు చెప్పుకోండి. రక్షించబడినారా? రక్షణ పొందారా? రక్షించబడినారా? రక్షణ పొందారా? అదొక పర్సనల్గా ఆలోచించే క్వశ్చన్. అది వ్యక్తిగతంగా ఆలోచించే క్వశ్చన్. రక్షించబడినారా? దేవుడు అంటున్నాడు, రండి రక్షణ పొందండి. అయితే ప్రశ్న ఏంటంటే, రక్షించబడ్డారా? మరో ప్రశ్న, రక్షింపబడతారా? దేవుడు చాలా ప్రేమించి వేస్తూ ఉన్న ఈ రెండు ప్రశ్నలు దేవుని బిడ్డలారా ఈ బైబిల్లో నుండి ఏర్పాటు చేయడం అయింది. రక్షింపబడినారా? రక్షించబడతారా? ఒకవేళ రక్షించబడితే సంతోషించండి, దేవుని చిత్తాన్ని తెలుసుకుంటూ ఇంకా ముందుకు సాగండి. ఒకవేళ రక్షణ అంటే ఏందో అర్థం కావట్లేదు, నేను ఇంకా రక్షణ పొందలేదు, ఒకవేళ పొందాలంటే ఎట్లా రక్షణ అంటే ఏంది, దేని నుండి రక్షణ పొందాలి అని ఎవరన్నా మీలో కనుక మీకు ఆ యొక్క ప్రశ్నలు మీలో వస్తుంటే దీన్ని మళ్ళీ గమనించండి. రక్షించబడతారా అంటే రక్షించబడడానికి ఎవరెవరికైతే ఆశ ఉందో అదంతా దేవుడు చేస్తాడు. రక్షణ ఏంది, ఎవరు రక్షిస్తారు, దేంట్లో నుండి రక్షణ పొందాలి, ఇంకా నాకు రక్షణ అంటే ఏందో అర్థం కాలేదని ఎవరైతే అనుకుంటున్నారో దేవుని బిడ్డలారా, మీరు రక్షించబడొచ్చు రాత్రి. ఇక్కడ ఇంకెవరైనా యోవేలు గ్రంథం 2వ అధ్యాయం, దయచేసి యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 2వ అధ్యాయం దయచేసి ఎవరైనా 12వ వచనం చదవండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి. ఇదే యెహోవా వాక్కు. దేవుడు మరొక మాట అంటున్నాడు, రండి కూర్చొని మీరు రక్షించబడ్డారా? రక్షించబడితే సంతోషించాలి. ఒకవేళ రక్షించబడితే ఎలానో నాకు అర్థం కావట్లేదు అనుకున్నవారు, అయ్యో నా ఇంట్లో రక్షణ లేని వాళ్ళు ఉన్నారు అని అనుకునే వాళ్ళు ఏం భయపడద్దు. మీరు రక్షణ పొందడానికి ఆశ ఉంటే తప్పక దేవుడు రక్షిస్తాడు. ఈ వచనం చూడండి, ఇప్పుడైనను మీరు రక్షణ పొందొచ్చు. ఈ రాత్రి ఏ పరిస్థితిలో ఉన్నా కూడా రక్షణ పొందొచ్చు. ఎలా రక్షణ పొందొచ్చు అంటే, ఎవరైతే రక్షించబడడానికి ఆశ ఉందో, ఎవరైతే రక్షణ అంటే ఏందో తెలుసుకోలేకపోతా ఉన్నారో, ఎవరైతే దేని నుండి రక్షణ పొందాలని అనుకుంటున్నారో, పిలుపైతే దేవుడు పిలుస్తా ఉన్నాడు కానీ ఈ రక్షణ నాకు అర్థం కావట్లేదు, ఇదిగో ఈ రాత్రి నా పరిస్థితి ఇది అని ఎవరైనా అనుకుంటే, ఈ పరిస్థితుల్లో నేను రక్షణ పొందగలనా అని ఎవరైనా అనుకుంటే, ఇక్కడ ఒక చక్కటి వాక్యం ఏంటంటే, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుతూ దుఃఖించుతూ మన పూర్తిగా నా దగ్గరికి రండి, నేను రక్షిస్తా అంటా ఉన్నాడు. దయచేసి ఇక్కడ కూర్చున్న దేవుడి బిడ్డారా, చక్కటి సమయం ఇది, ఎంతో విలువైన సమయం ఇది. మరి ఇక్కడ ఉన్న సేవకుడైనా, ఒకవేళ సంఘ పెద్దలైనా, కొంతమంది బిడ్డలు మంచి విశ్వాసులు కొంతమంది ఉన్నట్టున్నారు, వాళ్ళైనా ప్రయాసంతో ఏర్పాటు చేసిన మీటింగ్ ఇది, వ్యర్థమైపోవద్దు. ఎంతో విలువైన మీటింగ్. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఇప్పుడైనా రక్షణ పొందగలరు. ఎలా అంటే, హృదయపూర్వకంగా ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు మరి ఇప్పుడైనా రక్షణ పొందవచ్చు. ఈ రక్షణ ఎలా అనంటే, ప్రార్థించి రక్షణ పొందగలరు. అందరు చెప్పండి, ఎలానట? గట్టిగా చెప్పండి. అంటే దేవుని అడిగి ప్రార్థించి రక్షణ పొందగలరు. దానికి మూలం ఏంటంటే, ఇది సందర్భం వేరే వాక్యానికి కానీ
జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడైనా ప్రార్థించి మీరు పొందగలరు అంటున్నాడు. ఏం పొందగలం అంటే ఏమైనా పొందగలం. ఆ పొందే దాంట్లో ఒకటి రక్షణ. ఎప్పుడైనా పొందొచ్చు అట చెప్పండి. రక్షణ ఇప్పుడైనా రక్షణ పొందొచ్చు. ఒకవేళ దేవుని బిడ్డారా, మీ కుటుంబాలలో ఎవరైనా మీ భర్తల ప్రవర్తన ద్వారా విసిగిపోతున్నారా, బాధపడుతున్నారా? మీ భార్యల ప్రవర్తన ద్వారా బాధను అనుభవిస్తున్నారా? ఒకవేళ దయచేసి గమనించండి. మీ ఆడపిల్లల కుమార్తెల ప్రవర్తన ద్వారా బాధపడుతూ ఉన్నారా? మీ కుమారుల ప్రవర్తన ద్వారా బాధపడుతూ ఉన్నారా? భర్త అయినా రక్షణ పొందగలడు. ఆ బాధ పెడుతున్న భర్త అయినా రక్షణ పొందగలడు. ఆ బాధ పెడుతూ ఉన్న భార్య అయినా రక్షణ పొందగలడు. ఆ బాధ పెడుతూ మిమ్మల్ని దుఃఖపరుస్తూ ఉన్నా, అయ్యో మేమేం చేయలేము వీళ్ళ ద్వారాని కుమార్తె అయినా కుమారుడైనా వాళ్ళు రక్షణ పొంది మీకు సంతోషాన్ని కలిగించగలరు. దయచేసి గమనించండి. రక్షణ పొందేవారైనా రక్షణ పొందే వారి కోసం ప్రార్థించేవారైనా సీక్రెట్ ఏంది అని అంటే, దయచేసి రక్షణ పొందేవారైనా ప్రార్థించాలి. అది ఎలానో చూద్దాం. రక్షణ పొందేవారైనా ప్రార్థించాలి. మీ ఇంట్లో ఉన్న భర్తలు, భార్యలు, పిల్లల కోసం, రక్షణ పొందే వారి కోసమైనా ప్రార్థించాలి. ఈ సీక్రెట్స్ చాలా మందికి తెలియక బాధపడతా ఉన్నారు. చెప్పండి, ఏం చేస్తే రక్షణ పొందుతారట? గట్టిగా చెప్పండి. ఏ పరిస్థితి ఇప్పుడు ఉన్నా అది దేవుడు మనకి ఇచ్చిన ఒక ఆశ. ఆశ ఏంటంటే, ఈ వచనంలో మనకు ఒక ఆశ ఉంది. అంతా గతించిపోయింది, ఇప్పుడు పరిస్థితులన్నీ చేతులు దాటిపోయినవి, అయినా భయపడొద్దు, ఇప్పుడైనా మీరు రక్షణ పొందగలరు. అంటే రక్షణ కోసం ప్రార్థించే వారైనా రక్షణ పొందగలరు. మరొకరి రక్షణ కోసం కుటుంబంలో రక్షించబడ్డవారు ఇప్పుడైనా ప్రార్థిస్తే వారు రక్షణ పొందగలరు. కనుక సీక్రెట్ ఏంటంటే ప్రార్థించాలి. అందరు చెప్పండి, ఏం చేయాలి? మీ కుటుంబంలో నేను చెప్తున్న దేవుని బిడ్డారా, ఎవరైతే బాధ పెడుతున్నారో మరి ఎవరే కానీ, ఏదో వాళ్ళు మార్చబడితే బాగుండు అనుకోవడం కాదు మనం మాట్లాడుకునేది. మార్చబడే దానికంటే రక్షణ చాలా ప్రాముఖ్యం. రక్షించబడగలరు. ఎప్పుడు రక్షించబడగలరంటే దుఃఖముతో, కన్నీటితో, ఒకవేళ అవసరమైతే ఉపవాసం ఉండి ప్రార్థిస్తే, ఇప్పుడైనా ప్రార్థిస్తే దేవుడు అంటున్నాడు మీ ఇంట్లో రక్షణ కార్యం జరుగుతుంది. కనుక ఈ యొక్క రహస్యం తెలియకుండా, ప్రార్థించకుండా, ఏడుస్తూ 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 కన్నీరు పెడుతూ చాలా మంది ఉన్నారు. కానీ తమ వారిని రక్షణలోనికి నడిపించుకునేవారు తక్కువ మంది. ఈ మాటలు విన్న రక్షణ లేని వాళ్ళు రక్షించబడేందుకు ప్రార్థించేవారు తక్కువ మంది. ఇప్పుడు జాగ్రత్త చూడండి. నేనే నీతి పరుడను, నేనే దేవుడునని దేవుడు అంటా ఉన్నాడు. రక్షించేవారు ఎవరంటే ఒక పాపములో ఉన్నవారు రక్షించరు. రక్షించేవారు ఎవరంటే ఒక పాపములో ఉన్నవారు ఒక పాపిని రక్షించరు. దేవుడు అంటున్నాడు, నేను పాపము లేని నీతిమంతుని. దేవుడి బిడ్డారా, ఒకరు ఒక పాపిని రక్షించాలంటే పాపములో ఉన్న ఎవరూ రక్షించలేరు. దేవుడు అంటున్నాడు, నేను నీతిమంతుని. ఆ క్రింద ఏమంటుండంటే 21వ వచనంలో, రక్షించేవాడును నేను అంటా ఉన్నాడు. ఇప్పుడు అందరు చెప్పండి, ఇక రక్షించేవారు ఎవరట? గట్టిగా చెప్పండి. చాలా మందికి ఈ విషయం కూడా తెలియక, ఎలా రక్షించాలి వాళ్ళను, ఎలా వాళ్ళు రక్షించబడతారు, పెద్ద భారం మోసుకుంటూ వెళ్తా ఉంటారు. వారితో నాకు చేత కావట్లేదు, ఇక నేను వాళ్ళ చేతులలో విడిచిపెట్టేశాను, ఇక వారు రక్షించబడలేరు అని అనుకొని వారంతలో వాళ్ళు బాధపడతారు. అది చేయొద్దు మనం. రక్షించే వారు ఎవరంటే చెప్పండి,
ఎంత తేలికగా ఉండాలి చూడండి. మనం రక్షించేవారు ఎవరు చెప్పండి? ఒక భార్య రక్షించలేదు భర్తను, ఒక భర్త భార్యను రక్షించలేడు, ఆ ఇద్దరు కలిసి పిల్లలను కూడా రక్షించలేదు. వారు చేయాల్సింది ఏంటంటే ప్రార్థించాలా. ఎవరికి ప్రార్థించాలంటే నేనే రక్షించువాడని అంటా ఉన్నాడు. ఇక్కడ చిన్న మాట చెప్తున్నా చూడండి. భారమంతా మీరు మోసుకొని అయ్యో నేను వారిని రక్షించలేను, మార్చలేను అనుకోవద్దు. మనం ఎంత తేలికగా ఉండాలంటే ఏడవాలి, ప్రార్థించాలి, కానీ రక్షించేది యేసయ్య అని గమనించాలి. ఎంత గట్టిగా చెప్పండి, ఎవరు రక్షిస్తారట? ఒకసారి ఒక కారు అడవిలో నుండి వెళ్తుంది. కారు అంటే పెద్ద ట్రక్ అడవిలో నుండి వెళ్తుంటే ఒక ముసలమ్మ పెద్ద బరువు పెట్టుకొని ఆమె మోసుకుంటూ వెళ్తా ఉంది. ఆమె బరువు పెట్టుకొని మోసుకుంటూ వెళ్తుంటే ఈ వెళ్ళేట ఆయన కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ కారు ఆపాడు. ఆపిన తర్వాత ఈమెకు నేను హెల్ప్ చేస్తా, ఎక్కడి నుండి వస్తుందో ఏమంత బరువు తీసుకొచ్చిందని ఆ కారు అక్కడ ఆపి అమ్మ ఒకవేళ నువ్వు రావచ్చు నా కారులోకి అని ఆహ్వానిస్తే అబ్బా పర్వాలేదని ఆమె ఎక్కింది. ఆమె తల మీద ఏముంది చెప్పండి? పెద్ద బరువు మూట, ఒక పెద్ద మూట, ఒక బరువు. కొంత దూరం ప్రయాణం చేసి ఎందుకు వెనుకకు తిరిగి చూసిండట ఆ కారు ఆయన. ఈ వెనుకకు తిరిగి చూసేసరికి ఇంకా కారులో కూర్చుంది కానీ ఆ పెద్ద బరువు తన తల మీదనే ఉందట. అయితే ఆయన అంటుండట, అమ్మ ఏందమ్మా ఆ బరువు ఇంకా నీ తల మీద పెట్టుకున్నావు, నేను నీకు సహాయం చేయడానికి నేను కారు ఎక్కుమని చెప్పాను, ఎందుకమ్మా ఆ తల మీదనే పెట్టుకున్నావు అంటే ఆమె అన్నదట, అయ్యా నన్ను మోయడమే మహా కష్టం అంటే ఇంకా మూటను కూడా నేను మోయించేలాగా చేయడము నాకు ఇష్టం లేదా అన్నాడు. అంటే అప్పుడు అతను అన్నాడట, అమ్మ నీ తల మీద మూటున్నా నిన్ను ఆ మూటను మోసేది ఎవరు? చాలా మందికి తెలియక రక్షింపబడిన వారిని చూసి బాధపడుతూ ఉంటారు, ఆ మూటను మోసినట్టు మోస్తూ ఉంటారు. దయచేసి ఇదని ఒక ఆశ మీకు కలిగిస్తున్నా, నీ భర్త మార్చలేడా? పెద్ద మ్యాజిక్ల ద్వారా మారువమ్మా. భార్య మార్చలేదా? మనం మార్చాం. ఎవరో ఒక ఆడపిల్లను, ఒక అబ్బాయి, కుమారుడు కుమార్తెను మార్చలేరా? ఈ దినాన దయచేసి గమనించండి. మీరు మోయొద్ద బరువు. దేవుడు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారులారా నా ఎదుకు రండి, నేను మీకు రక్షించి విశ్రాంతి కలుగజేస్తా. దేవుని ఎలా చూడాలంటే రక్షించేవాడిగా చూడాలి. అందరు చెప్పండి, ఎలా చూడాలన్నట? ఎలా చూడాలన్నట? మన భారం అంతా ఆయన మీద మోపాలి, రక్షించేవాడిగా ఈ రాత్రి అర్థం చేసుకోండి. మొదటి తిమోతి 1:15 త్వరగా చదవండి. మొదటి తిమోతి 1:15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు సరిపోతుంది. ఇక్కడ చూడండి, యేసు క్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఎందుకు పుట్టాడంటే ఎంత క్లియర్ గా వాక్యం ఉందంటే పాపులను రక్షించుటకు. గట్టిగా చెప్పండి అందరూ, పాపుల విషయంలో నువ్వు భారం భరించొద్దు అంటే మోయొద్దు. ఆ బాధ అంతా దుఃఖం అంతా నీ మోయొద్దు. ఆ దుఃఖం అంతా ప్రార్థనలో పెట్టాలా. ఎక్కడ పెట్టాలన్నట? ప్రార్థనలో పెట్టి పాపులను రక్షించేందుకు వచ్చిన ప్రభువా రక్షించండి. నేను కూడా చాలా రోజులు ప్రభు కోసం మంచిగా జీవించాలనుకునేది, ఏ పాపం చేయొద్దు, మంచిగా జీవించాలనుకునేవాడిని. ఎందుకంటే బైబిల్ చెప్తుంది దేవుని నమ్ముకున్న వాళ్ళు పాపం చేయరని. కనుక మంచిగా జీవించేది, కొన్ని రోజులు మంచిగా జీవించేది, మళ్ళీ తర్వాత మామూలు స్థితి ఉండేది. ఒకసారి 10వ తరగతి పరీక్షలు అవుతున్నాయి. ఈ పరీక్షలు రాకముందు మా చర్చిలో, భువనగిరి చర్చిలో నేను కొంత సాక్ష్యం ఇచ్చాను. ఏమని ఇచ్చానంటే నేను రక్షించబడ్డాను, నేను ప్రభువుని నమ్ముకున్నానని చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కొంత సంతోషించారు. ఎందుకంటే అక్కడ అల్లరల్లరిగా జీవించేవాడిని ఎక్కువ నేను.
అబ్బాయిని రక్షించబడ్డాడు అని కొంత సంతోషమైంది. తర్వాత 10th క్లాస్ ఎగ్జామ్స్ అవుతున్నాయి. నాకు తెలిసిన వాళ్ళు 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నారు. ఇక రక్షించబడ్డానని చెప్పి ఇక ఆపుకోలేక ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ అవుతున్నాయి, నా ఫ్రెండ్ రాస్తున్నాడు కాబట్టి ఆ గోడ కాంపౌండ్ వాల్ మీద నుండి దుమికి ఆ చిట్టీలు అన్నీ తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చి బయటకు వచ్చి నేను అనుకుంటున్నాను, నేను రక్షించబడ్డాను కదా, మరి ఏంటి మళ్ళీ పాత జీవితమే. మళ్ళీ కొంతకాలానికి యథావిధిగానే పాపాలు చేయడం మొదలుపెట్టాను. అంటే నేను ఎట్లు రక్షణను ప్రయత్నం చేశానంటే నేను మంచిగా ఉండాలి. చెప్పండి, ఎట్లు ప్రయత్నం చేసినా నేను మంచిగా ఉండాలి. అది కాదు రక్షణ అంటే, అది కాదు. పాపులను రక్షించుటకు ఎవరు వచ్చారని చెప్పండి. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయనే రక్షకుడు. ఈ సీక్రెట్ గమనించాలా. ఏడ్చేవాళ్ళు, బాధపడేవాళ్ళు, దుఃఖపడేవాళ్ళు ఈ సీక్రెట్ గమనించాలి. ఏంటంటే యెహోవా దేవుడు రక్షిస్తాడు, నేనే దేవుణ్ణి, నేనే రక్షిస్తాడు. ఆ యెహోవా దేవుడు యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆ ప్రభు అంటున్నాడు నేను రక్షిస్తా అంటా ఉన్నాడు. ఇవి మనం ఎందుకు మోయాలి? బరు రక్షించే వాళ్ళు ఎవరు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, నీ భర్తను రక్షించేవారు ఎవరు? నీ భార్యను రక్షించేవారు ఎవరు? నీ కుమారుని రక్షించేవారు ఎవరు? కుమార్తెను రక్షించేవారు ఎవరు? ఎవరు ప్రకృతి వాళ్ళు బాధ పెడుతున్నారు అనుకుందాం, వాళ్ళని రక్షించేది ఎవరు? ఎప్పుడు రక్షిస్తాడంటే యేసే రక్షకుడు అని గమనించాలి. మనంతలో మనం మంచిగా ఉండలేము. మళ్ళీ ఫెయిల్ అవుతాం. యేసే రక్షిస్తాడు. మళ్ళీ మత్తయి సువార్త 1:21 చదవండి. మత్తయి సువార్త 1:21. ఆమె ఒక కుమారుని కన్ను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించాడు. ఇక్కడ జాగ్రత్త చూడండి, అదంతా డీటెయిల్ గా మనం చూస్తలేం. కానీ యేసు క్రీస్తు ప్రభును కన్న తర్వాత ఈ యేసు ప్రభు విషయం కనక ముందే, తర్వాత కన్న తర్వాత ఏం చెప్పబడుతుందంటే ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించగలడు. ఇప్పుడు ఒక ప్రశ్న, ఎందులో నుండి రక్షణ పొందాలి? గట్టిగా చెప్పండి. ఎందులో నుండి? గట్టిగా చెప్పండి. ఎందులో నుండి? రక్షకుడు ఎవరు? యేసే. పాపాలు చేస్తూ పాపం ప్రజలు విడిపించబడలేరు అందులో నుండి. ఈ ఉన్న వాళ్ళకి ఎంతో బాధ పెడుతుంటే ఈ మిగిలిన వాళ్ళంతా ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు గమనించాల్సింది ఏంది? ఒకవేళ పాపులు కనుక పాపం చేస్తూ ఇక్కడ రక్షణ లేకుంటుంటే వారు కూడా గమనించాల్సింది ఏంటంటే పాపం నుండి రక్షించబడాలి. అందరూ చెప్పండి. తర్వాత పాపం వల్ల వచ్చే ఉగ్రత నుండి రక్షించబడాలి. ఇక్కడ కూర్చున్న దేవుని బిడ్డారా, ఈ రాత్రి మరో విషయాన్ని చూసుకోకముందు గమనించండి. మనుషులంతా పాపులే, రక్షణ లేని వారంతా పాపులే, ఆ పాపము చేసి మరికొంతమందిని బాధ పెడుతున్న పాపులే. ఆ పాపం నుండి విడిపించబడాలని ఉంటది, కానీ పాపం బానిసలైపోయి ఆ పాపం నుండి విడుదల పొందలేక కొంతమంది భార్యలను కష్టపెడుతున్నారు, భర్తలను కష్టపెడుతున్నారు, తల్లిదండ్రులను కష్టపెడుతున్నారు, పిల్లల్ని కష్టపెడుతున్నారు. ఇప్పుడు రక్షణ ఎందులో నుండి అంటే పాపములో నుండి. ఈ రాత్రి ఎవరైనా దయచేసి పాపము చేస్తూ పాపి నేను చనిపోతే ఆ పవిత్రమైన దేవుని దగ్గరికి, ఆ పరిశుద్ధమైన పరలోకానికి నేను చేరలేను, మరి నాకు రక్షణ కావాలనుకుంటే దేవుడే రక్షిస్తాడు. మళ్ళీ చెప్పండి, ఎవరు రక్షిస్తారు? యేసు ప్రభువే రక్షిస్తాడు. ఒకటి, పాపం నుండి మరి రక్షణ పొందాలని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మత్తయి 16:16 త్వరగా చదవండి. మత్తయి 16:16. సారీ, మార్కు 16:16 చదవండి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. ఇక్కడ జాగ్రత్త చూడండి. ఎలా రక్షణ అంటే దేవుడు రక్షించగలడు.
మనం ఒకటి చేసిన తర్వాత నమ్మాల, బాప్తిసం పొందాలి. ఏం చేయాలంట? నమ్మకంలోనే అంత ఉంది. యేసయ్య నమ్మాలి, బాప్తిసం పొందాలి. ఈ నమ్మకం ముందు చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ మీరు చదువుకున్నా పర్వాలేదు, అది రోమా 10:9 ఉంది. ఏంటంటే యేసు ప్రభువును ఒప్పుకోవాలి. ఏం చేయాలా? యేసు ప్రభువును రక్షకుడని ఒప్పుకోవాలి. ఆ రక్షకుడని ఒప్పుకోక ముందు, రక్షకుడని ఒప్పుకున్న తర్వాత 1 యోహాను 1:8-9 ఉన్నట్టు ముందు మన పాపాలను ఒప్పుకోవాలి. యేసయ్య రక్షకుడని తెలుసుకున్న తర్వాత, నమ్మి బాప్తిసం పొందాలి అని తెలుసుకున్న తర్వాత రక్షించబడడం ఏంటంటే, ఒకవేళ దేని నుండి రక్షించబడాలంటే పాపం నుండి రక్షించబడాలా. ఈ పాపం నుండి రక్షించబడడం ఎలా అంటే పాపములను ఒప్పుకోవాలి. దేవా నేను పాపినయ్యా. గమనించండి దేవుని బిడ్డలారా, పాపములు ఒప్పుకుంది రక్షణ లేదు, రక్షకుడి ద్వారా రక్షించబడంది రక్షణ లేదు. ఆయన రక్షకుడాయ్, ఆయన రక్షిస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళి పాపములు ఒప్పుకుంది రక్షణ లేదు. ఈ దినాన ఆశ కలిగించే విషయం ఏంటంటే పాపములు ఒప్పుకోవాలి. రక్షించబడడం ఎలా అంటే, రక్షకుడి దగ్గరికి వెళ్ళి, తండ్రి నేను పాపినయ్యా, నా పాపాలు ఒప్పుకుంటున్నాయ్యా అని పాపినని ఒప్పుకోవాలా. ప్రార్థించేవారు ఏం చేయాలంటే, దేవా వారి పాపాలు వారు ఒప్పుకునేలాగా సహాయం చేయవా. రక్షించబడేవారు పాపాలు ఒప్పుకోవాలా. ప్రార్థించేవారు ఏం చేయాలంటే, ప్రభువా ఇప్పుడైనా రక్షణ పొందగలరని మీరు అంటున్నారు. వారి కోసం నేను ఉపవాసం ఉంటున్నా, దుఃఖిస్తున్నా, బాధపడుతున్నా, ఏడుస్తూ ఉన్న తండ్రి, వారు పాపాలు ఒప్పుకునే సహాయం చేయవా. కనుక రక్షించబడాలంటే యేసయ్య రక్షకుడని గమనించి, మానవుడు పాపి అని గమనించి, రక్షకుడైన యేసయ్య దగ్గరికి వచ్చి పాపాలు ఒప్పుకుంటే ఆ వచనములు ఏమనుందంటే, ఆయన రక్తం ద్వారా మనల్ని పాపం నుండి విడిపించును. ఇప్పుడు అర్థమైంది. యేసయ్య రక్తం ద్వారా మన పాప శుద్ధి అవుతుంది. ఒక సోపుతో కదా, ఒక మురికి బట్టలు ఉతికితే, ఒక సర్ఫ్తో కదా ఉతికితే అదంతా తెల్లగా అయితే మురికిపోయి అన్నట్టు మీరు చూస్తలేరు. ప్రార్థించే వారులారా, రక్షణ పొందాలని ఆశ కలిగిన వారులారా, యేసు రక్తంతో పాప శుద్ధి. కనుక ఆ ఏడ్చేది ఏందో, ఆ దుఃఖపడేది ఏందో, విశ్వాసులారా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఈ కుమార్తె రక్షణ పొందాలి ప్రభువా, కుమారుడు రక్షణ పొందాలి, భర్త రక్షణ పొందాలి, భార్య రక్షణ పొందాలి అంటే మీరేమంటారంటే, అయ్యో దాటిపోయిందయ్యా వారు రక్షణ పొందలేరంటే, దేవుడు ఏమంటుందంటే, నేను పిలుస్తున్న బిడ్డ నా దగ్గరకు వచ్చి రక్షణ పొందంటున్న దేవుడు ఏమంటుందంటే, పర్వాలేదు బిడ్డ, ఇప్పుడైనా ప్రార్థించి రక్షణ పొందు. ఈ దినం రక్షణ పొందవచ్చు. ఇందులో రెండవది నేను చెప్తున్నా. రెండవ రక్షణ, ఒకటి మరి పాపం నుండి రక్షణ, రెండవది మనం చూసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం, ఎవరైనా 7వ వచనం త్వరగా చదవండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును. ఓకే, ఇక్కడ జాగ్రత్త చూడండి. రెండవది, మానవుడికి ఒక గొప్ప అవసరత ఉంది. తర్వాత రెండవది, రక్షించబడ్డ వారికి కూడా ఒక గొప్ప అవసరత ఉంది. ఎన్నో అవసరాలు ఉంటాయి, ఎన్నో లోట్లు ఉంటాయి, ఎన్నో చిక్కులు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి, మీకు ఎన్నో అన్యాయాలు జరుగుతూ ఉంటాయి, ఎన్నో అన్యాయాలు జరుగుతూ ఉంటాయి. ఎవరో వచ్చి మన మీదకి ఒక శత్రువులాగా వచ్చి ఎన్నో బాధలు పెడతా ఉంటారు. మానవుడికి, రక్షించబడ్డ వారికి ఎన్నో అవసరాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, అవసరాల్లో ఒకటి ఏంటంటే, దేవుని బిడ్డలారా, అపాయాల నుండి విడుదల పొందాలి. చెప్పండి, దేని నుండి అట? ఎవరెవరి ద్వారానో అపాయాలు, ఎవరెవరి ద్వారానో అన్యాయాలు, ఎవరెవరి ద్వారానో చిక్కులు. రక్షణది
యేసు ద్వారా పాపం నుండి రక్షణ పొందుతారు. ఇప్పుడు చూడండి, ఎన్నో అవసరాలు ఎవరు తీర్చాలి, ఎన్నో చిక్కులు ఎవరు తీర్చాలి, ఎన్నో భయాలు ఎవరు తీర్చాలి, ఎన్నో కృంగుదలలు ఎవరు తీర్చాలి. కొన్ని సమస్యలను భరించి 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 ఇక నేను విసిగిపోతుందని చనిపోయే వాళ్ళు ఉన్నారు. అలాంటి వారికి వాటి నుండి ఎవరు రక్షించాలి? వీటన్నిటిలో ఒకటే దానికి పేరేంటంటే పాపము నుండి రక్షణ మాత్రమే కాక అపాయాల నుండి రక్షణ పొందాలి. రెండో చెప్పండి, దేని నుండి రక్షణ పొందాలట? గట్టిగా చెప్పండి, అపాయం. ఇదే వచనంలో ఒక ఆశ ఉంది. ఇప్పుడైనా మీరు నా యొద్దకు వచ్చి కన్నీరు విడుచుచు దుఃఖించుచు ఉపవాసం నుండి ప్రార్థన చేస్తే నేను మీకు సాయం చేస్తా అంటున్నాడు. రక్షించే దేవుడు ఇప్పుడు ఏమంటుందంటే అపాయాల నుండి కూడా నేను మిమ్మల్ని రక్షిస్తా. ఓకే, నాకు ఇవ్వబడ్డ సమయం, కొద్ది సమయం ఉంది. సమయంలో తప్పక ముగిస్తే నేను జాగ్రత్త వినండి. మీరు యోనాను ఎంతమంది చూశారు? ఓకే, ఆ సిస్టర్ ఒక్కటే చూసిందట, ఇక్కడ ఈ సిస్టర్ అట. ఓకే, ఏ ఊరిలో చూశారు? ఓకే, యోనా ఎక్కడ కనబడాడు? అక్కడికి పోమంటే ఇక్కడికి వస్తాడు, ఇక్కడికి పోమంటే అక్కడికి వెళ్తాడు. కానీ మంచి ప్రవక్త యోనా. జాగ్రత్త చూడండి, అపాయాల నుండి రక్షించబడాలా, అపాయాల నుండి రక్షించబడాలా. యోనా దేవుడు చెప్పిన మాట వినకుండా గొప్ప అపాయానికి గురి అయిందా కాలేదా చెప్పండి? చాలా పెద్ద అపాయం. ఫస్ట్ ఈ సముద్రం మీద పెద్ద గొప్ప తుఫాను వస్తే ఆయన అందులో ఉన్న మనుషులు పడవలో ప్రయాణం చేస్తున్న చూడు, అది పగిలిపోయే పరిస్థితి వచ్చింది. యోనా మరికొంతమందితో ఆ పడవలో ప్రయాణం చేస్తూ ఉంటుంటే పగిలిపోయే పరిస్థితి వచ్చింది. ఎంత పెద్ద అపాయమో చూడండి. యోనా కొంచెం ప్రార్థన చేసుకో అంటే అస్సలు ప్రేయర్ చేసిండు ఆయన. ప్రార్థనకు ప్రాముఖ్యతనివ్వలేదు. ఆ అపాయం ఇంకేమైందంటే ఇంకెక్కువ అయిపోయింది. ఏమి చేయడానికి ఎక్కువైంది. వెరీ గుడ్. ఏం చేయనందుకు? యోనా కొంచెం యోనా, నువ్వు ప్రార్థన చేసుకో, గొప్ప అపాయంలో ఉన్నావు, ఒకవేళ నీవే కాదు మేమందరం చనిపోతాం యోనా, భయంకరమైన తుఫాను ఉంది, ఓడ పగిలిపోబోతుంది యోనా, కొంచెం లేవా, ప్రార్థన చేసుకో అంటే ప్రార్థన చేయనందుకు మరో రెండో అపాయం వచ్చింది. ఎవరైనా చెప్పండి, ఏంటి రెండో అపాయం? వెరీ గుడ్. ఎందులోకి వెళ్ళిపోయాడు ఆయన? చేప కడుపులోనికి, గర్భంలోనికి వెళ్ళిపోయాడు. కళ్ళు తెరిచి చూస్తున్నాడు కానీ అసలు ఎక్కడున్నాడో అర్థమైతలేదు. ఆయన అక్కడ కొన్ని మాటలు అంటా ఉంటాడు. యోనా ఏమి చేయలేని పరిస్థితిలో అక్కడ ఉంది. ఏమంటుందంటే, నేను సముద్రంలో ఉన్నాను, నేను పాతాళ గర్భంలో ఉన్నాను, నేను మరెన్నటికీ బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నాను. ఇంతకంటే కష్టం ఎవరికి ఉంటుందండి? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. ఎక్కడ ఏడ్చినా లాభం లేదు. నేను చెప్తున్నా, ఎవరికి చెప్పుకున్నా లాభం లేదు. ఎవరెవరి మీద కూడా దుఃఖ పెడుతుందో జాగ్రత్తగా గమనించండి. యోనా పరిస్థితి ఎలా వచ్చిందంటే పూర్తిగా మూయబడ్డది. ఆయన ఏమంటుండంటే, నా పరిస్థితి ఎలా ఉందంటే బయటికి రాలేనే. ఎవరికైనా ఉందా ఈ పరిస్థితి? ఎవరికైనా ఉందా అండి? ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే రెండు కారణాలు. బాగా గమనించండి, కుటుంబాలు బాగా గమనించండి. అందరికి వినబడుతుందా? వంట దగ్గర ఉన్న వాళ్ళకి బాగా గమనించండి. ఒకటేమో అవిధేయత, ఏంటిదట? రెండవదేమో ప్రార్థన లేమి. చాలా కుటుంబాలు ఎన్నో భయంకరమైన మూయబడ్డ స్థితిలో ఉన్నవి. అయ్యో నేను బయటికి వెళ్ళే పరిస్థితి లేదు అన్న స్థితిలో ఉన్నవి. ఇక మా జీవితం బాగా కాదు అన్న స్థితిలో ఉన్నవి. దేవుని బిడ్డలారా, ఈ యోనా పరిస్థితి
కళ్ళు తెరిచి చూస్తున్నాడు కానీ ఎక్కడున్నానో అర్థమైతలేదు. ఆఖరికి చివరికి అదే మాట అంటున్నాడు, నేను మూయబడ్డ పరిస్థితిలో ఉన్నాను, నేను ఎక్కి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నాను. ఎట్లుంటుందండి ఆ పరిస్థితి? అటు మరణం లేదు, ఇటు బ్రతుకు లేదు. ఈ పరిస్థితుల్లో ఈ రాత్రి ఎవరైనా ఉన్నా అపాయాల నుండి ఎవరు రక్షిస్తారంటే నేను చెప్తున్నా, నీ భర్త రక్షించలేడు, నీ భార్య రక్షించలేదు, నీ కుమారుడు రక్షిద్దామని పరిగెత్తుకుని వస్తే ఆయన కూడా చంపేస్తారు. నీ కుమార్తె ఏడుద్దామని వచ్చి పరిగెత్తుకొని వస్తే ఆమె ఏం చేయలేదు. మూయబడ్డ పరిస్థితి ఉందా ఎవరికైనా? భయపడద్దు. మూయబడ్డ పరిస్థితి ఉంటే భయపడద్దు. ఈ మూయబడ్డ పరిస్థితుల్లో ఈయన ఏం చేస్తుందంటే, పెద్ద తుఫాను వచ్చి పడవ పగిలిపోయే పరిస్థితుల్లో ప్రార్థన చేయలే. ఈ మూయబడ్డ పరిస్థితుల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేసిందంటే, ఒకవేళ మనం అనుకుందాం, ఇది జ్ఞాపకం చేసుకోండి, నా పరిస్థితి ఇది, ఎక్కి బయటికి రాలేని పరిస్థితి, ఇప్పుడైనా నేను ప్రార్థించవచ్చు. ఇలాంటివైనా జ్ఞాపకం చేసుకుంటుండు. ఈ పరిస్థితిలో ఎవ్వరు సహాయం చేయలేరు, చివరకు దేవుడు కూడా సహాయం చేయలేడు అనుకుంటే ఇలాంటి వాక్యాలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు యోనా. ఏంటంటే ఇప్పుడైనా ప్రార్థించవచ్చు. ఏం ప్రార్థన చేయొచ్చు అంటే ఎవరైనా చెప్పండి? ఉపవాస ప్రార్థన. దేవుని బిడ్డారా, ఒకవేళ ఉపవాస ప్రార్థన నేర్చుకుంటే చాలా మంచిది. ఉపవాస ప్రార్థన నేర్చుకుంటే చాలా మంచిది. ఇంతవరకు మీరు ఇది గమనించిందో లేదో కానీ యోనా బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉండి ఎన్ని రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు ఎవరైనా చెప్పండి? వెరీ గుడ్. ఎన్ని రోజులాట? 3 రోజులు. ఉపవాస ప్రార్థన చేయండి. ఎక్కి బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నా కూడా ఏం జరుగుతుందో చూద్దాం. అక్కడ నుండి దేవుని జ్ఞాపకం చేసుకొని పరిస్థితి అంతా వివరించాడు. వివరించడా లేదా? పరిస్థితి అంతా వివరించేయమంటుందంటే, ఇప్పుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్న దేవా, ఇప్పుడైనా ప్రార్థించమని అన్నారు కదా, ఇప్పుడు ప్రార్థిస్తున్న దేవా, నాకైతే ఇందులో నుండి రక్షణ దొరకదు అని నాకు అర్థమైపోయింది, కానీ మీరు రక్షించగలరు, ఇప్పుడైనా ప్రార్థించమన్నారు కాబట్టి నేను ఇప్పుడు ప్రార్థిస్తున్న దేవా. ప్రార్థన మొదలు పెట్టండు. మళ్ళీ చెప్పండి, ఆయన ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసుకోలేదు కానీ కంపల్సరిగా ఎలా ఉండి ప్రార్థన చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఉపవాసం ఉండి. ఉపవాసం ఉండి ప్రార్థించిన తర్వాత దేవుని బిడ్డారా, ఆయన ఏమంటాడంటే, ఏ దేవత నన్ను రక్షించలేదు దేవా, మీరు రక్షించగలరని నమ్ముతున్నా. వచ్చిందా రాలేదా? ఏమొచ్చింది? విశ్వాసం. ఏమొచ్చింది చెప్పండి? నమ్మకం. నమ్మకం. పాపాల నుండి యేసయ్య రక్షిస్తాడు, పాపాల నుండి యేసు రక్షిస్తాడు, అపాయాల నుండి కూడా ఏం చేస్తాడు దేవుడు? ఎలాంటి అపాయాలంటే అందులో నుండి విడుదల పొందలేము అనుకున్నా ఆ పరిస్థితుల్లో కూడా రక్షించగలరు. కనుక అప్పుడైనా ప్రార్థించాలి. ఏం చేయాలని చెప్పండి? అప్పుడైనా ప్రార్థించాలి. అయ్యా ఇప్పుడైనా ప్రార్థించమన్నారు కాబట్టి నేను ప్రార్థిస్తున్నానని ప్రార్థన చేస్తే ఆ చేప దేవుని మాట విని నేల దగ్గరికి తీసుకెళ్ళి కక్కేసిందా లేదో చెప్పండి. అంటే అప్పుడైనా ప్రార్థిస్తే ఆ పరిస్థితుల్లో దేవుడు రక్షించిందా లేదా? జాగ్రత్త చూడండి. మనం ముగించుకుంటున్నాం. చక్కటి కారణం ఇది. ఇప్పుడైనా ఆలోచించవచ్చు. దేవుని బిడ్డారా, ఈ రాత్రి దేవుడు మనలో కార్యం చేయబోతున్నాడు. తప్పక చేస్తాడు. విన్నవాళ్ళని తప్పక చేస్తాడు. ఎవరైనా పాపములో విసిగిపోయి ఉంటే, ఇంతవరకు పాపము నుండి రక్షించబడిన స్థితి ఉంటే, ఈ రాత్రి దేవుడు ఏమంటుందంటే, బిడ్డ ఇప్పుడైనా నీ పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేస్తే నేను రక్షిస్తా బిడ్డ. నీ కళ్ళ ముందే ఎంతో మంది పాపం నుండి విడుదల పొందారు బిడ్డ. నువ్వు ప్రార్థించు. పాపములు ఒప్పుకొని ప్రార్థిస్తే నేను రక్షించి నేను మోక్షాన్ని ఇస్తా బిడ్డ అంటా ఉన్నా. కనుక ఎవరైనా దేవుని బిడ్డారా, ఈ రాత్రి
రక్షకుడా మీరు కావాలి, నేను మిమ్మల్ని అంగీకరిస్తున్నానని ప్రార్థించవచ్చు. మూయబడ్డ పరిస్థితులు ఎవరికైనా ఉంటే, ఏ అపాయం నుండి మన తండ్రి మమ్మల్ని ఎన్నో విషయాల్లో మాకు సహాయం చేశాడు. కనుక సాక్షిగా నేను చెప్తా ఉన్నాను, మూయబడిన పరిస్థితి ఉన్నా భయపడొద్దు. దయచేసి మనం చేసేది కన్నీటితో ఆ పరిస్థితిలో ఉండే ప్రార్థించాలా. ప్రార్థిస్తే తప్పనిసరిగా దేవుడు అందులో నుండి విడిపిస్తాడు. కనుక ముగించుకునే ముందు దయచేసి అందరూ తలలు వచ్చి కళ్ళు మూసుకోండి. మరి విశ్వాసులు మీరు ప్రేమలో ఉండొచ్చు, దేవుడి బిడ్డారా ప్రార్థనలో ఉండొచ్చు. దేవా, మీరు రక్షకుడని గమనించి వారి పాపాలు ఒప్పుకొని ఈ దినం తమ హృదయంలో చేర్చుకునే కృపనియవా ప్రభు అని అడగండి. నీ రక్తం ద్వారా శుద్ధి చేయవా దేవని అడగండి. విశ్వాసులారా, ఎవరైతే చిక్కుల్లో ఉన్నారో ఆ పరిస్థితిలో ఉండి ఇప్పుడైనా ప్రార్థించి విడుదల పొంది ఒక ఆశను వారికి ఇవ్వవా దేవాన్ని ప్రార్థించండి. విశ్వాసులు దయచేసి కూర్చున్న దేవుని బిడ్డారా, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ఇప్పుడు మీకోసం ప్రార్థన చేస్తాం. ఎవరైనా యేసు ప్రభువా నా హృదయంలోకి రండి అని అన్నవాళ్ళైనా, ఇదిగో నా కష్టాలు దేవా, నా బాధలు దేవా, యోనావలి ఒక మూసివేయబడ్డట్టు నేనున్న ప్రభువా, కనుక నాకు సహాయం చేయవాలని అన్న వాళ్ళైనా, మీరు ఎవరైనా ఎక్కడ కూర్చున్నారో అక్కడే మీ చేయి పైకెత్తి చూపిస్తే తప్పక ప్రార్థన చేస్తాం. దేవుని బిడ్డారా, మీ చేయి పైకెత్తి చూపించండి. ఒకవేళ ప్రభువా మేము రక్షకునిగా నా హృదయంలో చేర్చుకుంటున్నా, నాది మూసివేయబడ్డ పరిస్థితి ఉన్నది ప్రభువా అన్న వాళ్ళైనా మీ చేయి పైకెత్తి చూపించండి. ఎవరైనా భయపడద్దు. ఈ దినం నేను నేర్చుకున్న ప్రభువా, కన్నీటితో ప్రార్థన చేస్తే మీరు విడుదలిస్తారు ప్రభువా, యోనాకు విడుదలిచ్చినట్టు మీరు ఇస్తారు ప్రభువా అన్న వాళ్ళైనా, ప్రభువా నా పాపాలు ఒప్పుకుంటున్నా, రక్షకుడిగా నేను అంగీకరిస్తున్నా, నా హృదయంలో చేర్చుకుంటా ప్రభువా అన్న వాళ్ళైనా మీరు చేతులు ఎత్తారు. మేము మీకోసం ప్రార్థన చేస్తాం. ఒకవేళ మీరు లేచి నిలబడవచ్చు. దయచేసి మీరు లేచి నిలబడండి. చేతులు ఎత్తిన వాళ్ళు మాత్రమే, చేతులు ఎత్తిన వాళ్ళు మాత్రమే మీరు లేచి నిలబడితే దేవుని బిడ్డ మీ హృదయాన్ని దేవునికి ఇస్తున్నారు. ఈ బాధల్లో ఈ దినాన తప్పగా దేవుడు సాయం చేస్తారని నమ్ముతున్నారు. ఇంటికి పోయిన తర్వాత మీరు ప్రార్థన మొదలు పెట్టాలి. ఉపవాస ప్రార్థన, కన్నీటితో కూడిన ప్రార్థన మొదలు పెట్టాలి. రక్షణ కోసం మీరు నిలబడ్డ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? ప్రభువా నన్ను క్షమించని అడగాలి. నన్ను క్షమించండి ప్రభువా, మీరు రక్షకుడు ప్రభువా. ఇంతకాలం నేను మంచిగా ఉండాలనుకున్నా, నేను ఉండలేకపోతున్నా ప్రభువా. నీ రక్తంతో శుద్ధి చేయండి ప్రభువా, శుద్ధి చేయండి ప్రభువా. ఇక నేను నీతిమంతురాలుగా జీవించే సహాయం చేయండి ప్రభువా అని అడగండి. మీరు అదే విధంగా నిలుచుండండి, చేతులు దించండి. దయచేసి చేతులు దించండి, అదే విధంగా నిలబడండి. ఒకవేళ తర్వాత మీరు పాస్టర్ గారిని కలవచ్చు. తప్పక తర్వాత పాస్టర్ గారిని మీరు కలిస్తే మీరు ఎందుకోసం లేచి నిలబడ్డారో, ఎందుకోసం చేస్తారో మేము కూడా ప్రార్థన చేస్తాం, వారు కూడా చేస్తారు. తలలు వచ్చి కళ్ళు మూసుకొని ఈ ప్రార్థన చేయండి. దయచేసి కళ్ళు మూసుకోండి అందరూ. ఎవరైతే యేసు ప్రభువున రక్షకుడుగా కావాలని కోరుకుంటున్నారు ఈ ప్రార్థన మీరు చేయండి. యేసు ప్రభువా, గట్టిగానండి, యేసు ప్రభువా నేను పాపిని, ఇంతవరకు నా స్వనీతి మీద ఆధారపడ్డాను, నన్ను క్షమించండి. మీరు రక్షకుడని నమ్ముతున్నా, మీ రక్తములో నన్ను శుద్ధి చేయండి. మీ విలువైన రక్తంలో, మీ శక్తి కలిగిన రక్తంలో, మీ ప్రేమతో కాచిన రక్తంలో నన్ను శుద్ధి చేయండి దేవా, నన్ను రక్షించండి దేవా.
నా హృదయంలోనికి రండి దేవా అని అడగండి. దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా రక్షించును గాక. అయితే యోనా వలె కష్టాల్లో బాధల్లో మూసివేయబడ్డట్టున్న దేవుని బిడ్డ భయపడకండి. దయచేసి ప్రార్థన మొదలు పెట్టండి. విడివద్దు, మీరు ఉపవాసం ఉండండి, కన్నీటితో ప్రార్థన చేయండి. యోనాను విడిపించిన దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. మీరు కూడా చెప్పండి, దేవా, గట్టిగా చెప్పండి, దేవా నీకు వందనాలయ్యా, సర్వశక్తిమంతుడా నీకు వందనాలయ్యా. నా కుటుంబంలో నాతో ఉన్న భర్త ద్వారా, భార్య ద్వారా, పిల్లల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా ఎన్నో బాధలు పడుతున్నాను, ఎంతో బాధను అనుభవిస్తున్నాను అయ్యా. ఈ దినం నేను గమనించానయ్యా, మూసివేయబడ్డ పరిస్థితుల్లో నుండి మీరు తప్పనిసరిగా నాకు విడుదల ఇవ్వగలరు. అయితే దేవా, నేను ప్రార్థించేలాగున, ఉపవాస ప్రార్థన చేసేలాగున, కన్నీరు మీ సన్నిధిలోనే కాచేలాగున దయచేసి దేవా నన్ను దర్శించవా. ఇంతవరకు అది చేయలేదు ప్రభువా, నన్ను మన్నించు దేవా. ఇప్పుడు మీ సన్నిధిలో కన్నీరుగా సహాయం చేయండి. నన్ను ఆ విధంగా ప్రార్థన పరురాలుగా, ప్రార్థన చేసేవాడిగా సిద్ధం చేయండి అని ప్రార్థన చేసుకోండి. తప్పనిసరిగా విడుదల పొందుతారు. ఓకే, మీకోసం ప్రార్థన చేస్తాం. అదే విధంగా నిలబడి ఉండండి. మీకోసం ప్రార్థన చేస్తాం. దయచేసి ప్రార్థన ఏకీభవించండి. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీరు నిరంతరమే అవును తండ్రి, సాయంకాల సమయంలో ఎలకనపల్లి గ్రామంలో మీరు మాకు ఇచ్చిన గొప్ప సహవాసాన్ని బట్టి మీకు వందనాలు. మీరు వినిపించిన వాక్య భాగాన్ని బట్టి వందనాలు నాయన. పాపం నుండి, శాపం నుండి తీర్పు నుంచి విడిపించడానికి మీరు ఈ లోకానికి రక్షకులుగా వచ్చినందుకు మీకు వందనాలు నాయన. మీ యొక్క తండ్రి రక్తాన్ని కార్చి మా పాపం నుండి విడిపించడానికి మా కొరకు బలి యేసయ్యా మీకు వందనాలు. అంత మాత్రమే కాదు నాయన, మా అపాయాలలో, మా దుఃఖాలలో, మా బాధలలో కూడా రక్షించే గొప్ప దేవుడిగా, సహాయకుడిగా మీరున్నందుకే మీ కృతజ్ఞతాస్తుతులు నాయన. మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి వందనాలు నాయన. మీ వాక్యాన్ని బిడ్డలందరినీ బట్టి వందనాలు. ఎవరైతే తమ హృదయాలు మీకు అనుగ్రహించి నాయన వారి అవసరతల కొరకు, అపాయాల కొరకు మీ మీద ఆధారపడాలని తీర్మానం చేస్తున్నారో బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేస్తున్నారు. అవును నాయన, మీరు మమ్మల్ని నిత్య నాశనం నుంచి విడిపించి నిత్య జీవంలోనికి విడిపించే గొప్ప రక్షకుడై ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. సర్వసత్యంలోకి నడిపిస్తూ మీరు మాకు సహాయకుడిగా ఉంటూ సహాయం చేయండి. ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. అందరికి కూర్చోండి, దయచేసి అందరు కూర్చోండి. మరి దేవునికి వందనాలు. మనం పిలువగానే హైదరాబాద్ నుంచి దైవజనులు మన ప్రార్థనలు మన్నించి వచ్చినారు. మరి వారి 5 నెలల దేవుని సన్నిధి సహవాసంలో ఆయన నడిచి మరి తన అనుభవం, దేవుని నడిపించిన అనుభవం, దేవుని రక్షణను మనకు ప్రకటించారు. రేపు కూడా సాగుంటాడు. ఇప్పుడు ఈ వాక్యం మన హృదయంలో వచ్చి దేవుడు ఆశ్రయించేలాగా మరి ఆనందం సార్ వచ్చి ప్రార్థన చేస్తారు. మనం త్వరలోనే ముగించుకుంటాం. దీని తర్వాత ప్రార్థన ఆశీర్వాదం.